ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పోల్స్ సరళి చూస్తుంటే ఎట్లా ఉంది ఎగ్జిట్ పోల్ సరళి? ఇది ప్రజలు ఊహించిందే. కాకపోతే ఏంటంటే ప్రచార ఆర్భాటం, ఎలక్షన్ మూడు, యుద్ధం సిద్ధం అనే నినాదం అవన్నీ వచ్చి కొంచెం టెన్షన్ క్రియేట్ చేసినాయి. కానీ యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే జగన్కే విజయం అని ఫస్ట్ నుంచి అర్థం అవుతుంది. ఎందుకు అర్థం సార్ ఒక మాట చెప్పండి, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, కేవలం సంక్షేమం మీద నడిపాడు, ఆయన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, ఇట్లాంటి మాటలు మనం చాలా విన్నాం. ప్రతిపక్షాలు కావచ్చు, చాలా రకరకాల వర్గాల నుంచి. మరి మీరేమో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తారనే మాట మాట్లాడతారు. అభివృద్ధి అంటే యాక్చువల్గా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు వితోధికమైన ఫండ్స్ ఇచ్చారు. స్మార్ట్ సిటీలని అవన్నీ ఇవన్నీ చేసి అలాగా అభివృద్ధి చెందింది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకు చేశాడు. అభివృద్ధి అంటే ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, 2500 మందికి అడ్మిషన్ దొరుకుతుంది, పక్కన హాస్పిటల్లో దొరుకుతాయి. అదేవిధంగా 8 షిప్పింగ్ హార్బర్స్, చిన్న షిప్పింగ్ హార్బర్స్ వస్తున్నాయి రాష్ట్రంలో. పరిశ్రమలు ఆల్రెడీ వైజాగ్లో ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేశారు, ఇంకా కాకినాడలో 4 పరిశ్రమలు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు. వస్తుందండి ఫస్ట్ సంక్షేమం. అంటే ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మన రాష్ట్రంలో వచ్చి మీరు అందరు చెప్పినట్టు అందరు ఏం చెప్తుంటారంటే ఈ తాగే వాళ్ళకి కొంచెం మందు రేటు పెరిగింది అని, అది ఇదే స్లోగన్ ఎక్కువగా ఉండింది ప్రతిపక్షాల నుంచి. కానీ ఏంటంటే అక్కడ అట్ ద సేమ్ టైం వచ్చి కూలీ రేటు కూడా పెరిగింది. ఇప్పుడు 200 క్వార్టర్ అయిందంటే 1000 రూపాయలు ఉంది కూలీ. అంతకుముందు 500 ఉంది కాస్త 1000 అయింది. అంటే డిమాండ్ అండ్ సప్లై అంటారు చూడండి. కూలీ రేట్లు పెరిగింది కాబట్టి మీరు మందు రేట్లు పెంచారు. మందు రేట్లు పెంచింది కారణం అది కాదు. మందు రేట్లు పెంచేదానికి కారణం ఏంటంటే ఎక్కువ రేటు ఉంటే తక్కువ తాగుతారని, తక్కువ రేటు ఉంటే ఎక్కువ మంది తాగుతారు. లిక్కర్ కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్ మనం మద్య నిషేధం అన్నాము, విడతల వారి మద్య నిషేధాన్ని చేస్తాం రాష్ట్రంలో అని చెప్పి ఒక నినాదం చెప్పున్నారు. దాన్ని ఎలా తగ్గించాలి అని అంటే అందుకే చూడండి మన ప్రైవేట్ సెక్టార్కి లేవన్నమాట ముందంగళ్ళు. హోటల్స్ లో వాటిల్లో తప్పితే గవర్నమెంటే మందంగళ్ళు మెయింటైన్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే అంతకుముందు 6 గంటలకే ఓపెన్ చేసేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఉంటే. 6 గంటలకు మార్కెట్ సెంటర్లలో అక్కడక్కడ ఓపెన్ చేసి బస్ స్టాండ్లలో 6 గంటలకే ముందు అమ్మేవాళ్ళు. ఇప్పుడు టైం ప్రకారం కరెక్ట్గా 10 గంటలకి ముయ్యడం కానీ, రాత్రి 10 గంటలకు ముయ్యడం కానీ, ముందు కూడా మార్నింగ్ 10 గంటలు చేయడం కానీ, ఇట్లా ఒక సిస్టమేటిక్గా కొంచెం తాగే వాళ్ళ శాతాన్ని తగ్గించేదానికి ట్రై చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మద్యపాన నిషేధం కూడా జరగచ్చు. రాష్ట్రానికి ఇండస్ట్రియల్గా గ్రోత్ వచ్చి ఇండస్ట్రియల్గా డెవలప్ అయినప్పుడు, రాష్ట్రానికి వేరే రకమైన ఇన్కమ్ వచ్చినప్పుడు మద్యపాన నిషేధం అనేది పెద్ద పనేం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2,70,000 కోట్లు ఒక్కొక్కరికి పేదవాళ్ళకి అందరికి కూడా అందించడం జరిగింది. ఈ అందించాలంటే రాష్ట్రానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కేవలం చెప్పారే కానీ దాని తగ్గ ఫలితాలని రాష్ట్రానికి ఇవ్వలేదన్నమాట. ఫలితాలు వచ్చుంటే ఈరోజు రాష్ట్రం అన్ని రకాలుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆంధ్ర కంటే ఎక్కువ ఇన్కమ్ లో ఉంది స్టేట్. సంక్షేమానికి ఓటేసారా, సూపర్ 6 ఓటేసారా? అంటే 2 విషయాలండి. సంక్షేమం అవసరం మేరకు ఉన్న సంక్షేమము యూటిలైజ్ అయితే అది బాగానే ఉంటుంది, కానీ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేసే సంక్షేమం వేరే ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలని నేను పార్టీల జోలికి పోవట్లేదు, ఏ పార్టీ అయినా ఏం చేస్తుందని అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టే కనిపిస్తున్నది ప్రతి ఒక్క ఏ పార్టీ అయినా సరే. అట్లా మనం గమనించినట్టుంటే అందుకోసమే నేనేమంటుంటా అంటే మనం కూడా చాలా సందర్భాల్లో మనం డిస్కషన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం సంక్షేమం చూసే ఓటేయరు అనేది ఏదైతే ఉన్నదో ఇట్లాంటిది అంటే అవసరం మేరకు ఉన్నది ప్రజలు దానికి అట్రాక్ట్ అవుతారు, అవసరం లేని దానికి అట్రాక్ట్ కానికి అవకాశం లేదు, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు ఇప్పుడు వీరు జగదీశ్వర్ రెడ్డి గారు అన్నట్టు అంటే ఈరోజు ఆదాయము రేపు పెరిగిన తర్వాత మద్యపాన నిషేధం, నేనేమంటా అంటే ప్రభుత్వాలు ఈ రకమైన అంటే చెడుకు సంబంధించిన అంశాలపైన ఫైనాన్షియల్ స్టేటస్ ఆలోచించదు. అంటే రేపు ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని స్టేట్లలో డ్రగ్స్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మందు ఇదైపోయింది అంటే రేపు డ్రగ్స్ నుంచి ఆదాయం వస్తుందంటే డ్రగ్స్ను ప్రోత్సహిస్తామా ప్రభుత్వాలు? అంటే నువ్వు సంక్షేమ కార్యక్రమాలు పెడుతూ ఆ సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు కావాలని చెప్పి ఇట్లాంటి దాన్ని ప్రోత్సహించడం నేనైతే తప్పని చెప్తాను. నేను 100% తప్పు. అంటే సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవసరం మేర చేయడం మంచిదే, కాదని కాదు,
కానీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తారు. ఆ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో భాగంగా ఫైనాన్షియల్ సోర్స్ ఎట్లా తీసుకుంటున్నారు, ఇట్లాంటి తాగుడు, డ్రగ్స్ ఇట్లాంటిది. అంటే ఇది అంటే చెప్తున్నా నేను. అవునండి, నెక్స్ట్ అయిపోతుంది మా మద్యపానం అయిపోతుంది, నెక్స్ట్ వానికి డోస్ పెరగాల అంటే నీకు గవర్నమెంట్ ఆదాయం పెరగాలంటే నువ్వు డ్రగ్స్కి పర్మిషన్ ఇస్తావన్నట్టే కదా. మనం చూస్తూనే ఉన్నాం కొన్ని కంట్రీస్. అంటే మనము నేనేమని అంటున్నా అంటే అట్లాంటిది అన్ని మనం ప్రోత్సహించొద్దు అనేది నేను చెప్తాను. మీరు కనుక గమనించినట్లయితే యాజ్ పర్ పొలిటికల్ అస్ట్రాలజర్ నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరి జాతకం సార్, ముఖ్యంగా పార్టీ అధినేతల యొక్క జాతకాన్ని గమనించినట్లయితే ఎవరి జాతకంలో అయితే ఓకే ఏపీలో మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపారు, పురుషులు ఎవరి వైపు మొగ్గు చూపారు అన్నది ఖచ్చితంగా 80% వైసీపీకి మద్దతు తెలిపారు. ఎవరు అందరా ఓవరాల్ గా స్త్రీలు పురుషులు. స్త్రీలు ఎందుకు చేశారు అంటే ప్రతి పథకం కూడా ఆడవారికి అందేట్టుగా చేసి వాళ్ళు ఇంటిలో స్త్రీ అభివృద్ధి చెందితే కుటుంబం బాగుపడుతుంది అని స్త్రీలు ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే విధంగా మా యొక్క కార్యక్రమం. సరే, కొంతమంది ఏదో మందు రేట్లు అది ఇది అనేసి మేము మద్యపాన నిషేధం దాన్ని నిషేధించాలని కొన్ని బెల్ షాప్ తగ్గించి, టైం తగ్గించి, రేట్లు పెంచి అన్ని చేస్తే టీడీపీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మందు బంద్ చేస్తే, దాన్ని క్లోజ్ చేస్తే శానిటైజర్ తాగుతున్నారు, వైట్నర్లు వాడుతున్నారు, మందు ఖచ్చితంగా అమ్మాలి మీరు అని ధర్నా చేసిన వాళ్ళు. కాబట్టి ఓట్లు ఎవరికి వేస్తారు? మాకేస్తారు. ఖచ్చితంగా 100% స్త్రీలు అనే వాళ్ళు ప్రతి ఇంటికి, ఆఖరికి టీడీపీలో ఉన్నటువంటి అధినాయకుడి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మాకు ఓట్లు వేసేటువంటి పరిస్థితి కాదండి. ఇప్పుడు చెప్పండి కదా, ఇప్పుడు టీడీపీ వాళ్ళు సూపర్ 6 లో మేజర్ గా మహిళల్ని టార్గెట్ చేసుకున్నారు. అంటే మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, వాళ్ళకి పెన్షన్ కావచ్చు, తర్వాత సిలిండర్లు కావచ్చు, ఇలాంటివన్నీ బాగా అట్రాక్ట్ చేసే పాయింట్లు కదా. మహిళలు బహుశా టీడీపీకి వేసి ఉండొచ్చు కదా. ఎట్లా వేస్తారు? ఎందుకు వేస్తారు? గతంలో చంద్రబాబు నాయుడు అనేక పథకాలు పెడితే నేను అది చేస్తా ఇది చేస్తానంటే ఒక పథకము ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది ఎవరు తెలిసేది కాదు. లీడర్ దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని అన్నా నాకు పలానా పథకం రావాలి, నాకు ఏం చేయాలి చెప్పండి అంటే పలానా డేట్కి వస్తుంది, పలానా కాగితాలు తీసుకొచ్చి ఇచ్చేసుకో, పలానా దానికి పలానా ఖర్చు అవుతుంది అని డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళ కాలంలో చెప్పులు అరిగిపోయే విధంగా తిప్పించి 100 రూపాయలు రావాలంటే వాళ్ళకి 30-40 ఇచ్చి మిగతా డబ్బులు అంతా లీడర్ల జోబులకు వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళది. కానీ మాకు లీడర్ల ప్రమేయం లేకుండా డైరెక్ట్ అకౌంట్లో కొట్టినటువంటి పరిస్థితి మాది. కాబట్టి 100% మేము చేసిన కార్యక్రమాలు, మా నాయకుడు మేము ఓట్లు అడిగిన రోజు కూడా నిన్నేం చేస్తాము, ఈ రోజు ఏం చేస్తాము, రేపు ఏం చేస్తున్నామని ఖచ్చితంగా ఓట్లు అడిగేటువంటి పరిస్థితి మాకుంది. మేము ఆ విధంగా ముందుకెళ్ళాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేశాడు, జగన్మోహన్ రెడ్డి గద్దె దించేస్తాము, మేము అధికారులకు వస్తామని వాళ్ళు ఎక్కడ కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి మేము మా మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు 99% మా గురించి మాట్లాడితే 1% మాత్రము వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనుల్ని, వాళ్ళు చేసిన అరాచకాలు మేము వివరించుకుంటూ ముందుకెళ్ళి ఓట్లు అడిగిన పరిస్థితి మాకుంది. కాబట్టి 100% మేము గెలుస్తున్నాం. మీరు అడ్వాన్స్ మాకు శుభాకాంక్షలు తెలియజేయండి. ఇక్కడ